అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. చాలామంది అడుగుతున్నారు వీడియో చేయట్లేదు అని. ఒకటే చెప్తున్నా చూడండి, ఆర్ఎస్ స్కానింగ్ అండ్ జియోపతిక్ స్ట్రెస్ మీద విపరీతమైన ప్రాజెక్ట్స్ వచ్చాయండి. అదేవిధంగా మొబైల్ న్యూమరల్ క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల, ఈ షెడ్యూల్ ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయానండి. అంతే తప్పిస్తే వేరే ఉద్దేశం అయితే కాదు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఆర్ఎస్ స్కానింగ్ అని చెప్పేది. ఒక వ్యక్తిలో షష్చక్రాస్ ఉంటాయన్నమాట. షష్చక్రాస్ అంటే సహస్రాట, అగ్నేయ చక్రం, విశుద్ధ చక్రము, అనాహత చక్రము, మణిపూర చక్రము, స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం, మొత్తం 7 చక్రాస్ ఉంటాయన్నమాట. ఈ 7 చక్రాస్ గురించి రాను నేను వెబినార్ కండక్ట్ చేస్తాను. దాంట్లో ఖచ్చితంగా మీరు అటెండ్ కాండి. మీకు ప్రతి ఒక్క చక్రాస్ గురించి ఏది నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఏది పాజిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి లైవ్లోనే మనం చేసి చూడొచ్చు అండి దీంట్లో. ఓకేనా? దీనికి ఏం లేదండి, క్రిస్టల్స్ వాడచ్చు, సులేమన్ చెప్పేసి ఉంటాయి క్రిస్టల్స్, అవి వాడచ్చు. ఇట్లా ప్రతిదీ మనం వాడి మనలో ఉండే బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ పెట్టచ్చు అనమాట. ఈ పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల ఏంటంటే మనిషికి అట్రాక్షన్ అనేది పెరుగుతుంది, అట్రాక్టివ్ పవర్ అనేది పెరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు బిజినెస్ పరంగా మూవ్ అయినా కానీ, వాళ్ళు చేసే వర్క్లో కానీ ఉండడం వల్ల పాజిటివ్ వైబ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. సరే అండి, అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ టాప్ 3 మొబైల్ నెంబర్ కాంబినేషన్స్ అనేవి ఒక బిజినెస్ చేసే వాళ్ళకు వాళ్ళ మొబైల్ నెంబర్లో ఉండవలసిన టాప్ 3 కాంబినేషన్స్, దీన్నే పెయిర్స్ అంటారనమాట. ఈ పెయిర్స్ అనేటి వాళ్ళ వాడే మొబైల్ నెంబర్లో ఎలాంటి పెయిర్స్ ఉండాలి, అయితే ఈ పెయిర్స్ ఉంటే ఎవరికి ఉపయోగపడతాయంటే, బిజినెస్ గ్రోత్ చేయడానికి కానీ, బిజినెస్ ఎవరో కొత్తగా పెట్టే వాళ్ళకి కానీ, అదేవిధంగా బిజినెస్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి కానీ ఈ మొబైల్ నెంబర్ పెయిర్స్ కానీ వాడితే కంపల్సరీ వాళ్ళకు బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది. అర్థమవుతుందండి? అయితే ఒకటే సింబల్ అండి. నెంబర్ 1 ఏంటి అంటే, ఖచ్చితంగా ఎవరికైనా ఒక డేట్ ఆఫ్ బర్త్డే ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్డేకి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. ఆ టోటల్ నెంబర్ లక్కీ నెంబర్లో ఉండాలి. అదొకటి చూసుకోండి. నెంబర్ 2 ఏంటంటే, బిజినెస్ చేసే వాళ్ళకు ఖచ్చితంగా వాడవలసిన మొబైల్ నెంబర్ ఏది 55 అనే ఒక కాంబినేషన్ ఉంటుంది. దీన్ని పెయిర్ అంటారు. ఈ కాంబినేషన్ దీన్ని పెయిర్ అంటారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు నాది ఉంది, ఇదే నెంబర్ 7731922559. ఇదొక పెయిర్. ఈ పెయిర్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఫారెన్ క్లయింట్స్ అనేవి బాగా అట్రాక్ట్ చేస్తుందండి ఈ పేరు ఉంటే, ఈ 55 పేరు ఉంటే. అదేవిధంగా మన మొబైల్ న్యూమరాలజీలో ఈ 55 పేరును మనం ఏమని పిలుస్తాం అంటే, మాస్టర్ బ్లాస్టర్ నెంబర్ అని పిలుస్తాం. ఒకటే గుర్తుపెట్టుకుని, ఏ బిజినెస్ చేసే వారికైనా ఈ పేరు అనేది బెస్ట్లో బెస్ట్ అండి. ఈ పేరు 55 పేరు అనేది, ఈ 55 పేరు అనేది బెస్ట్లో బెస్ట్ అనమాట ఎవరికైనా సరే. అర్థమవుతుందా? ఈ కాంబినేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, మీ కమ్యూనికేషన్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా ఈ 55 పేర్ అనేది క్లయింట్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ కాంబినేషన్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బాగా బూస్ట్ చేస్తుంది. ఈ పెయిర్ అనేది మీ బిజినెస్ను ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేస్తుందండి. ఈ మొబైల్ నెంబర్లో ఉండే ఈ 55 పేర్ అనేది మీ యొక్క బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ బాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకుని, చివరిలో ఒక విషయం అయితే మీకు చెప్తానండి, అది వినండి. ఈ 55 కాంబినేషన్ అనేది కస్టమర్లను ఆకర్షించడంలో, కమ్యూనికేషన్ పెరగడంలో, కొత్త ఐడియాస్ రావడంలో ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా, సొంతంగా ప్రయోగించి మీరు మొబైల్ నెంబర్స్ మాత్రం తీసుకోవద్దండి. తీసుకుంటే మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఇప్పుడు టాప్ 3లో ఒక 1 ఒకటి చెప్పాను. సెకండ్ దాని గురించి చెప్తా, వినండి. సెకండ్ చెప్తా వినండి. 33. ఈ 33 కాంబినేషన్ అంటే ఏంటి అంటే, ఈ 33 కాంబినేషన్ అనేది మాస్టర్ నెంబర్ అన్నమాట. మాస్టర్ నెంబర్ మొబైల్ న్యూమరాలజీలో మనం చెప్పుకునే 33 అనేది. నా నెంబర్ రాస్తాను చూడండి, 7731922559. ఒక అర్థమైందా? 55 నెంబర్ గురించి చెప్పాను. ఇప్పుడు 33 నెంబర్ గురించి చెప్పాను. నాకు ఎక్కడైనా 33 ఎక్కర్లేదు, 22 ఉంది కానీ 33 లేదు. కానీ ఈ 33 నెంబర్ కానీ వింటే ఏంటంటే చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. దీనికి ఇంకొక పేరు కూడా ఏమని చెప్పుకోవచ్చు అంటే, మనీ నెంబర్ కూడా అనొచ్చు. మనీ నెంబర్ కూడా అనొచ్చు. ఎంతసేపు మనీ నెంబర్ అంటే ఏంది? 12, 13, 29, 92 ఇదే కాదు, ఇది కూడా మనీ నెంబరే, మనీ పేరు నెంబరే. దీన్ని మించిన నెంబర్స్ కూడా ఉన్నాయండి, చెప్తా రాను ఒక్కొక్క వీడియోలో చెప్తా. ఇందాక నేను ఒక విషయం చెప్పాను, సొంతంగా చేయకూడదని, అది కూడా ఇదే స్టెప్లోనే, సెకండ్ స్టెప్లోనే చెప్తాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి,
బిజినెస్ డెవలప్మెంట్కు బెస్ట్ పేరు అండి ఈ 33 అనే పేరు. ఇంకొకటి ఏంటంటే ఇది క్రియేటివ్ రిలేటెడ్ వర్క్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి బిజినెస్ డెవలప్మెంట్కి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకొక విషయం చెప్తాను చూడండి, డబ్బులు ఎవరైనా ఎక్కడైనా ఇచ్చి స్ట్రక్ అయిందనుకోండి, డబ్బులు ఎవరికైనా వసూలు చేసుకునేదానికి కూడా ఈ మీరు వాడే మొబైల్ నెంబర్లో ఇలాంటి మొబైల్ నెంబర్ పేరు కానీ ఉంటే బాగా హెల్ప్ చేస్తుందండి. అర్థమవుతుందా? డబ్బులు ఎవరికైనా ఇచ్చింటారో అది స్ట్రక్ అయి ఉంటుంది, అవతలోడు మీకు ఇవ్వకుండా ఉంటాడు. అలాంటి వాళ్ళకు ఇలాంటి నెంబర్ కానీ ఇచ్చారు అని అనుకోండి, మీకు కానీ ఇలాంటి వాడే నెంబర్ ఇలాంటి నెంబర్ కానీ ఉందనుకోండి, 33 అనే పేరు కానీ ఉందనుకోండి. నాకు ఇక్కడ చూడు 55 ఉంది, ఇందాక 55 గురించి, ఇక్కడ 22 గురించి నేను చెప్పాల. అట్లాంటి 33 అనే పేరు ఏదైనా వచ్చింది అనుకోండి, మీకు త్వరగా తిరిగి డబ్బులు వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, అది ఎంతైనా అమౌంట్ రాని త్వరగా తిరిగి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పాను సొంతంగా నెంబర్స్ తీసుకోవద్దు అని చెప్పాను. ఈ 33 నెంబర్ గురించి చెప్తాను చూడండి. బర్త్ నెంబర్లో కానీ డెస్టినీ నెంబర్లో కానీ 6 అనే నెంబర్ కానీ ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ నెంబర్ అన్ఫిట్, తీసుకోకూడదు. ఇది తెలిసి మీరు తీసుకుంటున్నారో తెలియక తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎక్కడైనా సరే మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయ్యి మీకు తీసుకోండి. సొంతంగా సెల్ షాపుల్లో కూర్చొని పోయి నెంబర్లు ఎత్తుక్కొని అవి పెడుతున్నారండి. దయచేసి ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయక. అదొకటి. రెండోది ఏంటి అంటే 66 నెంబర్. ఇది థర్డ్ కాంబినేషన్ అనమాట. నేను చెప్పే దాంట్లో థర్డ్ కాంబినేషన్. నా నెంబర్ చెప్పాను కదా, 77319225. ఇది నా నెంబర్. ఇందాక 55 నెంబర్ గురించి చెప్పా, 33 నెంబర్ గురించి, ఇప్పుడు 66 నెంబర్ గురించి చెప్తాను. ఇది థర్డ్ కాంబినేషన్, ఇది థర్డ్ పేర్ అనమాట. ఇది బెస్ట్ కాంబినేషన్ ఫర్ ఎనీ బిజినెస్ అండి. ఎనీ బిజినెస్కు బెస్ట్ కాంబినేషన్. ఎలాంటి వాళ్ళకైనా ఇది వాడచ్చు. అయితే కొన్ని రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అది కూడా చెప్తా చూడండి. ఈ 66 పేర్స్ అనేది ఫ్యాషన్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళకు, బ్యూటీ పార్లర్లో సెలూన్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకు బాగా పనిచేస్తుందండి. 66 బ్యూటీ పార్లర్లు ఉంటాయి చూడండి, బ్యూటీ పార్లర్ కానీ సెలూన్ షాపులు పెట్టుకొని ఉంటారు, వాళ్ళకు బాగా వర్క్ అవుతుందండి. అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకు ఈ పేర్ అనేది 66 పేర్ అనేది బాగా పనిచేస్తుంది. పేర్ అంటున్నా, కాంబినేషన్ అంటున్నా అంటే 77 అనేది ఒక పేరు, 73 అనేది ఒక పేరు, 31 అనేది ఒక పేరు, అలాగే 66 అనేది ఒక పేరు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, బర్త్ నెంబర్లో కానీ డెస్టినీ నెంబర్లో కానీ 3 కానీ వచ్చిందే అనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ నెంబర్ అన్ఫిట్, తీసుకోకూడదు. అర్థమైందా? అది ఎండింగ్లో ఉంటే తీసుకోవచ్చా లేకపోతే మిడిల్లో ఉంటే తీసుకోవచ్చా అనేది ఒక లాజిక్ ప్లే చేయాలి. అర్థమవుతుందా? అది మీరు గుర్తు పెట్టుకొని తీసుకోవాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్ పేర్స్లో బిజినెస్ చేసే వాళ్ళకు వాడవలసిన ఖచ్చితంగా మొబైల్ నెంబర్ పేర్స్ ఏవి అంటే ఇవే. ఏదేది 55 ఒకటి, 33 ఒకటి, 66 ఒకటి. ఈ సొంత ప్రయత్నాలు పెట్టి తీసుకోకండి, ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ అయ్యి తీసుకోండి. సరేనా? తరువాత నేను మొబైల్ నేమ్ కరెక్షన్కు నేను తీసుకునేది 1499 రూపాయలు. మొబైల్ నెంబర్కు నేను తీసుకునేది, నాది ఒకటే రూల్ అండి, పెయిడ్స్ కాన్సెప్ట్ అండి. నాది పెయిడ్స్ కాన్సెప్ట్, పెయిడ్స్ ప్రకారమే ఇస్తా. 9 పెయిడ్స్ బాగుండేటట్టే ఇస్తాను. ఓకేనా? 9 పెయిడ్స్ అంటే ఏంటి? గుడ్ పెయిడ్స్ ఉంటాయి, న్యూట్రల్ పెయిడ్స్ ఉంటాయి, బ్యాడ్ పెయిడ్స్ ఉంటాయి. అన్నిటికి కన్సల్ట్ అయ్యే తీస్తాం. ఓకేనా? గుడ్ పెయిడ్స్, న్యూట్రల్ పెయిడ్, బ్యాడ్స్, ఈ రెండింటిని ఉద్దేశించుకొని ఇస్తాను. గుడ్ పెయిడ్స్, న్యూట్రల్ పెయిడ్స్. 9 పెయిడ్స్ బాగుండేటట్టే ఇస్తాను. దీనికి నేను తీసుకునేది 3299. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉందా, దానికి నేను తీసుకునేది 3299. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి తీసుకోండి చాలు. నేమ్ కరెక్షన్ తీసుకోండి 1499, అంతే కదా, పెద్దది ఏం కాదు కదా. దీంట్లో చూడండి 90 డేస్లో మీకు రిజల్ట్ ఇస్తాను, ఎంతో కొంత ఇస్తాను. ఆ తర్వాత ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత మీరు 3299 పెట్టి మొబైల్ నెంబర్ తీసుకోండి, అంతే కదా. అర్థమవుతుందా? అదే అండి. నేను ఇంకొకటి ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, నేను వెబినార్స్ తొందరలోనే కనెక్ట్ చేస్తానండి. దీని మీద RS స్కాన్ అండ్ జియోపతిక్ స్ట్రెస్ మీద వెబినార్స్ ఖచ్చితంగా కనెక్ట్ చేస్తాను. మీ అందరికీ నాలెడ్జ్ షేర్ చేస్తాను. ఓకే, అర్థమవుతుందా? దీంట్లో 7 చక్రాస్ ఉంటాయి, ఆ చక్రాస్ గురించి చెప్పాను. ఆ చక్రాస్ రెమెడీస్ కూడా ఎలా ఫాలో కావాలి ఏంటి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. మన కాన్సెప్ట్ ఒకటే, న్యూమరాలజీ అంటే అన్నీ ఫాలో. అర్థమవుతుందా అండి? అదే అండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సర్వజనో సుఖినో భవంతు.